guys, welcome to one more mini vlog. Hey Amru, where we came today? Today we came to see the aquarium paradise. Come, let's see. Let's go inside. మొత్తం అవుట్ సైడ్ అంతా ఈజిప్షియన్ డిజైన్తో కట్టారనమాట, అరేంజ్ చేశారు. సో బాగానే ఉంది చూడడానికి, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు బాగా. ఈ చేపను చూడండి, స్నేక్ లాగా ఉంది అసలు. దీని దగ్గర చూస్తూ ఉండిపోయిన ఎలా ఉంది అలాగా స్నేక్ లాగాని. తర్వాత డిఫరెంట్ చేపలు ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి అనమాట అవి. నేనైతే అక్వేరియంలో ఏముంటుందో అంత పెద్దగా డిఫరెంట్ చేపలు ఉంటాయి అనుకున్నాను, కానీ ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసిన ఆ థీమ్కి, ఆ కలర్ డిఫరెన్స్కి బాగుందనమాట. ఒక్కొక్క చేప ఒక్కొక్క డిఫరెంట్గా కనిపిస్తుంది. మీన్స్ ఒక్కొక్క చేపని ఒక్కొక్క యూనిక్ థీమ్తో పెట్టారనమాట. అండ్ ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద అక్వేరియం. వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేసి చేపల్ని కిందకు వదిలేశారు. మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు పైన కూడా చేపలు ఉంటాయి, కింద కూడా ఉంటాయి చేపలు. బాగుంటుంది చూడడానికి అనేది. ఇక్కడ కొన్ని చేపలను అయితే మీరు ఇంటికి కూడా తీసుకెళ్లి పెంచుకోవచ్చు. ఈ చేపను చూడండి, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది నోట్లోకి, సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళినట్లు. బొమ్మ కాబట్టి సరిపోయింది, నిజం చేప అయింది, దగ్గర కూడా పోయింది కాదేమో. ఇది చూడండి, అసలు పేపర్ ప్లేట్ ఉంటుంది కదా అలా ఉంది. ఇది దగ్గరకు వచ్చేస్తుంది, మేమైతే భయపడిపోయాము చూసి. అంటే కొన్ని అక్వేరియంలో ఉండేటివి చేపలే అయినా కూడా కానీ చూడడానికి భయంగా ఉంటుంది అనమాట, పెద్ద చేపలు. ఇవి చూడండి అసలు కదలటం లేదు, డైరెక్ట్గా అన్ని ఒకే డైరెక్షన్లో నన్ను చూస్తున్నాయి. నేను చెప్పేది వాటికి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను వీడియో తీసుకోవడానికి అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళాను. ఇందులో మినీ వాటర్ ఫాల్స్ ఉందనమాట, చిన్నగా వాటర్ ఫాల్స్ లో అరేంజ్ చేశారు. ఇదైతే టేబుల్ లాగా ఉంది, టేబుల్ కింద చేపలు ఉంటాయి. ఇది చెట్లు థీమ్ అనుకుంటా. నాకు ఈ అక్వేరియంలో బాగా నచ్చిన ప్లేస్ అయితే ఈ జెల్లీ ఫిష్ స్పాట్. ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ వాటర్ అక్వేరియం నాకు ఈ జెల్లీ ఫిష్ స్పాట్ అనేది చాలా బాగా నచ్చింది. కొంచెం డ్రీమీగా ఉందన్నమాట చూడడానికి కూడా. జెల్లీ ఫిష్ అనేటివి 98% వాటర్తో ఉంటాయి అండ్ ఇట్ విల్ నాట్ డై ఆల్సో. దాన్ని మనం చంపితే కానీ చావంట, అంటే న్యాచురల్గా అయితే డెత్ లేదంట. నిజమో కదా నాకు తెలియదు. ఇందాక మనం ఈ వాటర్ ఫాల్ స్పాట్ అయితే పైన నుంచి చూసాము, ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము అనమాట. చూడండి పైన కూడా ఫిషెస్ ఉన్నాయి, కింద ఫిషెస్ ఉన్నాయి. నేను ఏదో వాటర్తో ఆడుకుంటుంటే ఆ ఫిషెస్ అన్ని నా దగ్గరకు వచ్చేస్తున్నాను, నేనేదో ఫుడ్ పెడుతున్నాను అనుకోని. నేను సారీ, ఫుడ్ ఏం లేదు, మీరు క్యూట్గా ఉన్నారని చూడడానికి వచ్చామని చెప్పి వచ్చేసాము వెనకాలకి. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము, చాలా ఎగ్జైటెడ్గా వచ్చేసాము అనమాట ఫిషెస్ని అయితే చూడడానికి. అంతే ఎగ్జైట్మెంట్ ఉండింది, మాకైతే టైం పోవడం కూడా తెలియలేదు అసలు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఇన్సైడ్ అయితే 1 hour అవుతుంది మొత్తం కవర్ చేయడానికి, కానీ మాకైతే 1 hour కన్నా చాలాసేపు అయిపోయింది. ఇక్కడ చాలా రేర్ స్పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ భూమి మీద ఓన్లీ 4-5 ఫిషెస్ ఉండడం అలాంటివి. ఈ ఫిషెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మనం ఫుడ్ కూడా పెట్టచ్చు వీటికి. ఇది చూడండి స్టార్ ఫిష్. ఇదే అనమాట అండర్ వాటర్ అక్వేరియం. నాకు అండర్ వాటర్ అక్వేరియం కన్నా ఆ జెల్లీ ఫిష్ అనేది చాలా బాగా నచ్చింది. అండర్ వాటర్ అక్వేరియం కూడా డ్రీమీగానే ఉందన్నమాట, ఫుల్గా వాటర్ ఉండడం. ఇంకొక విషయం, ఇక్కడ 2 షార్క్స్ కూడా ఉన్నాయన్నమాట, చిన్న షార్క్స్. ఇవైతే ఏం చేయవు కానీ మిగిలిన ఫిష్కి, కానీ అవి చూడడం అనేది నాకు చాలా నచ్చింది అనమాట. డైరెక్ట్గా షార్క్ని అయితే చూడడం నేనైతే రికార్డ్ చేయలేకపోయాను, అది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. షార్క్ అయితే పెద్దగానే ఉంటుంది కదా, నాకు తెలిసి ఇది చిన్న టైప్ బ్రీడ్ అనుకుంటాను షార్క్ అనేది. నేను దాన్ని పిల్ల అనుకున్నాను చూడడానికి, కానీ అది చిన్నపిల్ల కాదా లేకపోతే నార్మల్ సైజ్ అలాగే ఉంటుందని మీరు నాకు తెలిసి చెప్పండి. ఇంటర్నెట్లో అంతా చూసి నేను అండర్ వాటర్ టనల్ తర్వాత ఇంకా చాలా ఉంటుంది అనుకున్నాను, కానీ అదే ఎండింగ్ అంట. నాకు కొంచెం సాడ్ అనిపించింది. అలా ఫైనల్లీ మేము ఈ మర్మైడ్ షోని చూస్తూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. ఈ మర్మైడ్ షో అనేది ఫైనల్ పార్ట్ ఆఫ్ ద అక్వేరియం టూర్ అనమాట. ఇది కూడా ఓకే, కొంచెం బాగానే ఉండింది. అలా పిజ్జా తింటూ కొంచెం స్మూతీ తాగుతూ చేపల్ని అలా షోని చూడడం బాగానే ఉండింది అనమాట. Finally we completed the paradise. How was it? Let me know in the comments. మేము బయటకు వచ్చేసి ఫుడ్ తినేసి మా డేని అయితే ఇలా ఎండ్ చేసాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. బై బై.